మీ జర్నీ ఫ్యాషన్ డిజైనింగ్లోకి రావడానికి రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫ్యాషన్ డిజైనింగ్లో రావడానికి ఆల్రెడీ నాకు స్కిల్ ఉన్నది. సో దానివల్ల ఇంకా అడ్వాన్స్డ్గా రావాలి, మనం డిజైనింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సో దానికోసం నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చేశాను. ఈవెంట్ ఏదైనా ఒక ఇంట్లో జరిగితే ప్రతి ఒక్కటి నేనే చేయాలి, సో అవన్నీ నేర్చుకోవాలన్న దిశగా మీరు మేకప్ కూడా నేర్చుకున్నారని చెప్పారు. సో ఎక్కడ నేర్చుకున్నారు? నేను ప్లస్ అకాడమీలో సంతోషి గారి దగ్గర నేర్చుకున్నాను. ఏదైనా అకేషన్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ నేనే చేయాలనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది. అదే కాన్సెప్ట్ తోటి నేను మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ దాంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నాను. సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. హనీస్ క్రియేషన్స్ అనేది ఒక ఎంపవర్మెంట్ అనుకోండి, ఒక బిజినెస్ పర్పస్ అనుకోండి. ఈ సేవా కార్యక్రమాలు ఏంటి? నేను నా ఎడ్యుకేషన్లో అంతా కూడా నేను ఎంఏ సోషియాలజీ చేశాను. సో సోషియాలజీలో నేను సమాజం గురించి నేర్చుకున్నాము. కొంతమందికి లేడీస్ ఉన్నారు, సపోజ్ బయటికి వెళ్తే వాళ్ళని సింగిల్గా ఉన్నారు, లేదు హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను ఏదైనా చెయ్యాలి అనేది నాకు ఉంది ఎప్పటి నుంచో. సో దానికోసం ఈ ఫౌండేషన్ అనేది కూడా మెయిన్లీ స్టార్ట్ చేసింది. సో ఈవెంట్ అనేది మీ చేతుల్లో తీసుకుంటున్నారు కాబట్టి ప్రైజెస్ ఎట్లా ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. సపోజ్ లో బడ్జెట్లో మాకు కొంచెం అలానే క్రియేటివిటీ కావాలి అని అంటే కొంచెం లో బడ్జెట్ అయినా చేస్తాము, బట్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెయ్యం అని కాదు, అండ్ సేమ్ అలానే చేస్తామని కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నేనైతే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో విజయ్ దేవరకొండ గారు తీసుకొచ్చి రీసెంట్ గా అది సృష్టించారు. అది మాత్రం మళ్ళీ అందరూ ఫాలో అవుతున్నారు. మీరు విజయ్ దేవరకొండ గారి పేరు చెప్పారు, నేను రష్మిక పేరు చెప్తా. పెళ్లి కూతురు చీర అంటే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ తగ్గట్టుగా మార్చారు, కానీ రష్మిక యూస్ చేసిన చాలా కాస్ట్యూమ్స్ మన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటాయి అట్లా కొన్ని వేరు చేశారు. మీరు కూడా చూసుంటారు. లుక్ సింపుల్ గా ఎలిగెంట్ గా ఉన్నారు. సోషల్ సర్వీస్ చేసే దిశగా ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక ఈవెంట్ చేయబోతున్నారు. మే 3 క్యాన్సర్ అవేర్నెస్ మీద కానీ, డ్రగ్స్ మీద కానీ ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాం హైదరాబాద్ లో. బసవ తారకం హాస్పిటల్ నుంచి మనకి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు స్క్రీనింగ్ ఫ్రీగానే చేసేస్తామని, చాలా మందికి అది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ వచ్చి అక్కడ స్క్రీనింగ్ కనుక మెడికల్ టెస్టులు చేయించుకుంటే ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మన కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కానీ, ఏదన్నా ట్రీట్మెంట్ కానీ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన ఉండేది, బట్ డేస్ గడిచే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఫీమేల్ ఎంపవర్మెంట్ పెరిగిందని చెప్పొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగి అన్ని రంగాలలో ఫీమేల్స్ కూడా ముందంజలో ఉన్నారు. బట్ కొంతమంది లైఫ్ స్టోరీ మాత్రం చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటుంది. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం అలాంటి కోవకే చెందుతారనమాట. హనీస్ క్రియేషన్స్ అనే ఒక బ్రాండ్ని బిల్డ్ చేస్తూ, ఉమెన్ ఎంపవర్మెంట్గా అలాగే ఒక మార్క్ని క్రియేట్ చేస్తూ, హనీస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు శ్రీమతి గోవర్ధని గారు. సో ఆవిడతో మాట్లాడదాం. ఈ హనీస్ క్రియేషన్స్ ఎలా స్టార్ట్ అయింది, సో ఆవిడ జర్నీ ఏంటనేది ఆవిడ మాటలో అడిగి తెలిసేసుకుందాం. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. నమస్తే, గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీ జర్నీ ఒకసారి వింటున్నప్పుడు అనిపించింది, చాలామంది ఏంటంటే కొన్ని లోస్లో ఉన్నప్పుడు లైఫ్ అయిపోయింది, ఫీమేల్స్ ఏం చేయలేం, సపోర్ట్ లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేం అని అనుకున్న వాళ్ళందరికీ మీ జర్నీ నిజంగా ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటుంది. ఏం చెప్తుంటారు అసలు ఇలా వింటున్నప్పుడు? ఎలా అనిపిస్తుంది? ఇలా వింటున్నప్పుడు ఖచ్చితంగా మనకైతే మనలో మన నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఏ అవకాశం దొరకకపోయినా మనమే సృష్టించుకోవడానికి ఒక దారి అయితే కనిపిస్తుంది. ఓకే. సో ఆ వేలో అనేది నేను వెళ్తున్నాను, అలానే మిగతా వాళ్ళకి కూడా చెప్పాలని నా ఉద్దేశం. ప్రాపర్ వచ్చి చిలకలూరుపేట, ఇక్కడే బోర్న్ బాటమ్ అంతా కూడా? లేదు, బోర్న్ అండ్ బాటమ్ నర్సరావుపేట దగ్గర మాదొక ఊరు. ఓకే. అండ్ రూపెన్గుంట్ల అని. సో మా అత్తగారు ఊరు చిలకలూరుపేట దగ్గర కావూరు అని. మిమ్మల్ని అందరూ చిలకలూరుపేట మహిళా తేజం అని అంటుంటారంట. అదేం లేదండి. జర్నీ అనేది ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ఈ హనీ క్రియేషన్స్ అనే బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది? దీని మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను ఇంతకుముందు స్కూల్లో టీచింగ్ వర్క్ చేశాను. అండ్ నెక్స్ట్ తర్వాత మా పిల్లలు పెద్దయ్యే వరకు వాళ్ళతో పాటు నేను స్కూల్ టీచింగ్ చేశాను. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా అప్పుడే నేను కంప్లీట్ చేశాను. ఎంఏ సోషియాలజీ చేశాను. నెక్స్ట్ పిహెచ్డి చేద్దాం అనుకున్నాను, బట్ దానిలో ఆ టైంకి నాకు అడ్మిషన్స్ అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత స్కూల్లో కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకొంచెం బెటర్గా చేద్దామని లైఫ్ ఇన్సూరెన్స్ దానిలోకి వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా టార్గెట్స్, అప్పటికి ఇన్సూరెన్స్ మీద అంత అవగాహన లేదు, ఇప్పుడున్నంత అవగాహన అప్పుడు లేదు.
సో దానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట, ఆ టార్గెట్స్ అవన్నీ కూడా. సో మనకి ఇంకా దానికోసం నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఒకటి నాకు ఆలోచించాను. దానిలో ఏంటంటే నాకు వచ్చిన టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది, టైలరింగ్లో కానీ డిజైనింగ్లో అవన్నీ కొంచెం నాకు ఐడియా ఉంది. సో దాన్ని బట్టి నేను ఇంకేమన్నా చేయాలి బెటర్గా అని చెప్పేసి సెర్చ్ చేసాక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే మనం ఇంకా బెటర్గా ఉంటుంది అడ్వాన్స్డ్గా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చేశాను, నెక్స్ట్ వెడ్డింగ్ లెహెంగాస్ వాటి మీద. ఆ తర్వాత బొటిక్ స్టార్ట్ చేశాను. కరోనా వరకు బాగానే ఉంది. కరోనా తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సో అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఫ్లాట్లో పెట్టేసి నా క్లయింట్స్ రిఫరల్స్ మీదనే నేను వర్క్స్ అనేది కూడా చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. సో దానివల్ల నాకు ఒక బ్రాండెడ్ లాగా ఉందన్నమాట. నేను చేస్తే వర్క్స్ అనేది డిఫరెంట్గా చేస్తాము అండ్ క్లయింట్స్కి తగినట్టుగా, అంటే లైక్ ఎలా అంటే వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఎంత బడ్జెట్లో చేయగలరు అనే దాని మీద పెట్టుకొని నేను చేస్తున్నాను. సో దానివల్ల నాకు రిఫరెన్స్లు అనేది బాగానే వస్తున్నాయి. వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా చేస్తున్నాను. మీ జర్నీ చూస్తే ప్రతి ఒక్కరి జర్నీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ నుంచే మనం నెక్స్ట్ పాత్ ఏంటనేది మనకు ఒక క్లారిటీ వస్తుంటుంది. సో మీకు హనీస్ స్టార్ట్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? హనీస్ క్రియేషన్స్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే స్కూల్లో టీచింగ్ అనేది స్టార్ట్ చేసాము, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో చేసాము. సో దానిలో మనకున్న ఏంటంటే బయటికి వెళ్తే లేడీస్కి ఎలా స్ట్రగుల్స్ అవుతాం అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. టార్గెట్స్ కానీ లేకపోతే మనం వెళ్ళి వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇలాంటిది కాకుండా మనం ఉమెన్స్కి ఇంకొంచెం బెటర్గా చేయాలి. సో దానికోసం నేనేం చేయాలి అనే దానికోసం ఈ హనీస్ క్రియేషన్ అనేది కూడా స్టార్ట్ చేశాను. సో హనీస్ క్రియేషన్స్ అనేది ఒక మోటివ్తో స్టార్ట్ చేశారు. అంటే మీరు పడిన స్ట్రగుల్స్ ఇంకెవరు పడకూడదు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు హనీస్ క్రియేషన్ స్టార్ట్ చేసి? 8 years కంప్లీటెడ్ అండి. 9 years అవుతుంది ఇప్పుడు. 9th year రన్నింగ్. సక్సెస్ఫుల్గా 8 years కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీ దగ్గరికి డైలీ అంటే మీరు ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి అంటే ఆరోగ్యపరంగా కావచ్చు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, హనీస్ క్రియేషన్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళ జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హనీస్ క్రియేషన్స్లో వచ్చేటప్పటికి క్లయింట్ వైజ్గా చూస్తాం మనం. వాళ్ళ కంఫర్ట్, బడ్జెట్ అనే దానికోసం చూస్తాం. సో దాని పరంగా వాళ్ళకి డిజైన్ చేస్తాం. ఫౌండేషన్లో మనం ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడున్న లేడీస్కి చాలామంది సింగిల్ మదర్స్ కానీ సింగిల్ ఉమెన్స్ కానీ అలా ఉంటున్నారు. సో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ అవుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడం వదిలిపెట్టి జడ్జ్ చేయడం అనేది చాలామంది చేస్తున్నారు. సో అలాంటి దానికి వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలన్న దానికి వాళ్ళకి స్కిల్స్ నేర్పించడానికి నేను తీసుకున్న నిర్ణయం ఈ హనీస్ ఫౌండేషన్. సో దీనిలో ఏంటంటే వాళ్ళకి రకరకాల స్కిల్స్ నేర్పిస్తాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అండ్ వాళ్ళు అంతేకాకుండా మనం కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వడానికి ఇదొక సోర్స్ ఉంటుంది. సో దానికోసం హనీస్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేశాను. దానిలో ఏంటంటే టైలరింగ్ క్లాసెస్, మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ అని కానీ, లేదా బ్యూటీషియన్ కోర్సెస్ కానీ, ఫ్లవర్ మేకింగ్, బ్యాగ్స్ మేకింగ్, ఇలాంటివన్నీ డిఫరెంట్ స్కిల్స్ అనేది నేర్పిస్తాం. సో వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుందో, నేర్చుకోవడానికి బాగుంటుందో వాళ్ళ కంఫర్ట్, అది ఆ స్కిల్ నేర్చుకొని వాళ్ళకి మనం మన దగ్గర సోర్స్ ఇస్తాం, లేదు వేరే దగ్గర అయినా సరే ఆపర్చునిటీ క్రియేట్ చేపిస్తాం. అంటే ఇప్పుడు మేము సింగిల్గా ఉన్నాము, అంటే ఒంటరిగా ఉంటున్నాము, లేదంటే మ్యారేజ్ చేసుకుని సింగిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే ఎనీ ఫీమేల్. సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఏ క్రాఫ్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మేమైతే వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తాము. అంటే దీనికి ఏమి ఫీజు అలా ఫీ ఏం లేదు. అంటే ఇలా ఇప్పుడు మనం ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తే లాస్ట్ టైం ఏం చేశారంటే చాలామంది వచ్చారు. బట్ ఏంటంటే వీళ్ళల్లో అన్ఎంప్లాయిడ్ కాకుండా సాఫ్ట్వేర్లు అలా చేసేవాళ్ళు కూడా మేము కూడా ఏం లేదండి అని రావడం మొదలుపెట్టారు. సో అలాంటి వాళ్ళకన్నా కూడా మనం ఎవరు లేకుండా, సపోర్ట్ లేకుండా, లేదు వాళ్ళు పే చేయలేరు అన్న వాళ్ళకి మనం ఫ్రీగా నేర్పిస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది. పే చేయగలిగిన వాళ్ళు కూడా మాకేం లేదండి అని వస్తారు చూడండి, అది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మనం ఎంతవరకు చేయగలం అనేది మనం చూస్తాం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ అవన్నీ చూస్తాం. చేయగలిగిన వాళ్ళకి కూడా ఎందుకు అది ఆలోచించవచ్చు కదా, అలా ఆలోచించరు. ఫ్రీగా వస్తుందంటే ఎక్కడికైనా వస్తాం అన్నట్టు ఉంటారు.
సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సింగిల్ పేరెంట్ అయి ఉండి లేదంటే ఎవరి సపోర్ట్ లేకుండా అసలు ఇంకా లైఫ్ అయిపోయింది ఏదో ఒక స్ట్రెస్లో ఉన్న వాళ్ళు న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. గోవర్ధిని గారి దగ్గరికి వస్తే హ్యాపీగా ఒక లైఫ్ అనేది పాత్ క్రియేట్ అవుతుంది. అవునండి, తప్పకుండా. అలానే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా కూడా మేము చేస్తాము. ఇప్పుడు నాకు అంతా అయిపోయింది, నాకు ఎవరు లేరు అని స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా మా దగ్గరకు వచ్చినాక వాళ్ళకు ఒక మోటివేషన్ ఇచ్చేసి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడడానికి కూడా మేము వాళ్ళని తయారు చేస్తాం. మ్యామ్ ఇప్పుడు ట్రెండింగ్ ప్రొఫెషన్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ ది బెస్ట్ ప్లేస్లో ఉంది. మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. అంటే మీ జర్నీ ఫ్యాషన్ డిజైనింగ్లోకి రావడానికి రీజన్ ఏంటి, అసలు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫ్యాషన్ డిజైనింగ్లో రావడానికి ఆల్రెడీ నాకు స్కిల్ ఉన్నది. సో దానివల్ల ఇంకా అడ్వాన్స్డ్గా రావాలి, మనం డిజైనింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సో దానికోసం నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చేశాను అడ్వాన్స్. కానీ ఇప్పుడు చాలామంది డిజైనింగ్ అనేది ఏం లేకుండా ఎవరికైతే తెలిస్తే ఇంకా వర్కర్స్ని పెట్టేసుకొని చేసేస్తున్నారు, అదే ఫ్యాషన్ డిజైనింగ్ అంటున్నారు. బిజినెస్లో అయిపోయింది బిజినెస్ అందరూ ఇంకా ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ వచ్చేసరికి స్ట్రీట్కి వచ్చేసరికి 20-30 బొటిక్స్ అలా ఉండేస్తున్నాయి. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు సోషల్ మీడియాని చూసి అలా పెట్టి ఏం చేస్తున్నారంటే చాలా లాస్ అయిపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడు మనం స్కిల్ నేర్చుకొని మొత్తం కనుక మనం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అది నేర్చుకొని ఉంటే కనుక కొంచెం బెటర్గా చేయడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా మనం వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది. లేదు వాళ్ళకి మనం చెప్పడానికి కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు బొటిక్ సోషల్ మీడియాని చూసి వాళ్ళు తెగ సంపాదించేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా మేము కూడా వచ్చేసి బొటిక్ స్టార్ట్ చేస్తామని పెట్టేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి వర్కర్స్ కాడికి వచ్చేసరికి కంప్లైంట్స్, ఏం చేయాలో తెలియదు, ఏ మెటీరియల్ యూస్ చేయాలో తెలియదు, క్లయింట్కి ఏ ఫ్యాబ్రిక్ సూటబుల్ అవుతుంది, ఏ కలర్ సూటబుల్ అవుతుంది అనేది తెలియదు. సో అలా చేసి కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, రీ స్టిచ్ మోడల్ అలా పట్టేసుకొని వీళ్ళకి ఏమవుతుందంటే చాలా లాస్ వచ్చేస్తుంది. అలా కాకుండా క్లయింట్కి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుంది అండ్ వాళ్ళకి ఏ కలర్ సూట్ అవుతుంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మోడల్ సూట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మనమే సజెస్ట్ చేయాలి. అది యాజ్ ఏ డిజైనర్గా అది వాళ్ళ బాధ్యత. సో అలా కాకుండా క్లయింట్ ఏది చెప్తే అది మనం చేసేసామనుకోండి, అది వాళ్ళకి సూటబుల్ అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే వేసుకున్నాక మాకు ఇది సెట్ అవ్వలేదు అని ఒక కంప్లైంట్స్ వస్తాయి. మీరు నాకు సరిగ్గా కుట్టలేదు, లేకపోతే నాకు ఈ కలర్ నచ్చలేదు, మీరు ముందే చెప్పాలి కదా అని ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మంచి పాయింట్ చెప్పారు. గల్లీలో చూస్తే ఒక 4-5 బొటిక్లు కనిపిస్తూ ఉన్నాయి. బొటిక్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది నిజంగా. అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో బొటిక్స్ అనేది ట్రెండింగ్లో ఉంది. బట్ ఎక్కడ చూసినా ఇన్ని బొటిక్స్ వస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ప్రతి ఒక్కరిలో ఒక ఈవెంట్ జరుగుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. కొంచెం ఫ్యాషన్గా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు మీరు అన్నట్టు క్లయింట్స్ సంబంధించి. సో ఇట్లా సెర్చ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మోడల్కి సంబంధించి? అంటే ఈ దీనిలో కూడా క్లయింట్స్కి కూడా ఉందండి. వాళ్ళ బడ్జెట్ కోసం చూసుకొని ఎవరైతే తక్కువ, ఇప్పుడు సపోజ్ వీళ్ళు చెప్తున్నట్టే తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి వెళ్తారు. అంటే డిజైనర్ వేర్ వేరు, నార్మల్ బొటిక్ స్టైల్ వేరు కదా. సో డిజైనర్ వేర్కి కాస్ట్లీ ఉంటుంది. సో వీళ్ళు నార్మల్ వాళ్ళు వచ్చేసరికి కొంచెం కాస్ట్ తగ్గించేసుకుంటారు. అంటే లైక్ ఎలా అంటే ఏదైనా ప్రొఫెషన్ బట్టి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి వీళ్ళకి తక్కువ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సపోజ్ 1000 రూపీస్ బ్లౌజ్ ఉందనుకోండి, డిజైనర్ దగ్గరకు వచ్చేసరికి ఎవ్రీ పార్ట్ అనేది వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకి సూటబుల్ అవుతుందా, ఏ ప్యాటర్న్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది, నెక్ ఎలా వేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము చూసుకొని చెప్తాం. కానీ వాళ్ళు ఏంటంటే క్లయింట్ ఏది చెప్తే అది చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కంఫర్ట్ ఉండదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, బడ్జెట్ తక్కువ తీసుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు నాకు అక్కడ తక్కువ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, సో నేను అక్కడికే వెళ్తాను. అది వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్. అంటే ఇప్పుడు తక్కువ ప్రైస్కి అట్రాక్ట్ అవడం వల్ల ఫైనల్గా అవుట్పుట్ అనేది ఖచ్చితంగా రాదంటారు. అంతే కదా. డిఫరెన్స్ అంటే ఏంటండి బొటిక్కి నార్మల్ ప్రైజెస్కి డిఫరెన్సియేషన్ ఏంటి డిజైనర్ వేర్స్కి? అదే కదా చెప్పాను. ఇప్పుడు నార్మల్ స్టిచ్చింగ్ అనుకోండి, సపోజ్ రెగ్యులర్ స్టిచ్చింగ్లో వాళ్ళకంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో అనేది మనం నేర్పిస్తున్నాము వాళ్ళకి. సో వాళ్ళకై వాళ్ళు స్టిచ్ చేస్తున్నారు. అదేంటంటే క్లయింట్ ఎలా చెప్పారో అలానే స్టిచ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఏం ఉండదు, వీళ్ళు ఏం చెప్పారో అంతే బడ్జెట్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనకేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పాం కదా, మనకి వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది, ఏ ప్యాటర్న్ అయితే సెట్ అవుతుంది, ఏ నెక్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే వాళ్ళ సైజు బాడీని బట్టి కానీ వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి కానీ మనం డిజైన్ చేస్తాం ఏ ప్యాటర్న్లో చేయాలనేది. సో దానివల్ల ఇది మనకి కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది.
మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. నేర్చుకున్నారు. ఓకే. అండ్ మీరు నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్ ఆల్ ఓవర్, అంటే ఒక ఈవెంట్ ఏదైనా ఒక ఇంట్లో జరిగితే ప్రతి ఒక్కటి నేనే చేయాలి, సో అవన్నీ నేర్చుకోవాలన్న దిశగా మీరు మేకప్ కూడా నేర్చుకున్నారని చెప్పారు. సో ఎక్కడ నేర్చుకున్నారు? నేను ప్లస్ అకాడమీలో సంతోషి గారి దగ్గర నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అనేది. ఇది ఎందుకు నేర్చుకున్నానంటే వన్ స్టాప్ సొల్యూషన్ అనేది పెట్టాలని నా గోల్ అనమాట. సో ఒక ఫ్యామిలీలో కానీ ఏదైనా అకేషన్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ నేనే చేయాలనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది. అదే కాన్సెప్ట్ తోటి నేను మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ దాంతోపాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హనీస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పెట్టేసి దానిలో నుంచి ఎవ్రీథింగ్ మన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఏమవుతుందంటే అందరికీ షాపింగ్ చేసే టైం కుదరట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక 4 days వాళ్ళు లీవ్ పెట్టుకోవాలంటే ఒక 4 days ముందు లీవ్ పెట్టుకొని వస్తే షాపింగ్ చేయాలంటే 1 dayలో అసలు అయ్యేదే పరిస్థితే లేదు. సో లేడీస్ అనుకోండి, శారీస్ వాళ్ళు తీసుకొచ్చుకున్నా సరే దానికి బ్లౌజెస్ కానీ ఎవ్రీథింగ్ నేనే సెట్ చేస్తాను. అండ్ మెన్స్కి అయితే ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఫ్యాబ్రిక్ తోటి నేనే డిజైన్ చేసిస్తాను. మీ దగ్గరే ఉంటుంది? నేనే డిజైన్ చేసిస్తాను. వాళ్ళకి మోడల్స్ అవన్నీ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది కూడా అన్నీ చూసి సూట్స్, షేర్వాణీస్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ నేను చేస్తాను. కిడ్స్కి అయినా సరే, బర్త్డేస్కి అయినా సరే విత్ ఫ్యాబ్రిక్స్ తోటి నేను చేసేస్తాను వాళ్ళకి. ఇప్పుడు మీరు సంతోషి గారి దగ్గర నేర్చుకున్నామని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక పాస్ట్ ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చూస్తే ఆమె ఆన్లైన్ క్లాసెస్ దగ్గర నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ వరకు విపరీతమైన క్రేజ్ ఉండింది. చిన్న పిల్లలు అండ్ కొంచెం మీరు అన్నట్టు ఫ్యామిలీలో డిస్టర్బ్ అయ్యి సింగిల్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు ఆవిడ దగ్గర మేకప్, హెయిర్, సో అన్నీ నేర్చుకుని ఈ రోజున మీరు సెటిల్ అయ్యారు. ఎక్కడ నేర్చుకున్నారంటే మేము సంతోషి గారి దగ్గర నేర్చుకున్నామని చెప్తున్నారు. ఆవిడ అసలు 1-to-1 ఇంటరాక్షన్ ఎట్లుంటుందండి? చాలా ప్లెజెంట్గా చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు మా అమ్మ అయితే మాత్రం. సో బాగా చెప్తారు. అందుకని ఆమె దగ్గర నేను కూడా చూసి ఎప్పుడు హైదరాబాద్కి వస్తారని 1 year పాటు చూశాను. నేను ఆమె వీడియోస్ చూస్తూ ఉంటాను. సో 1 year చూశాను ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్దామని. హైదరాబాద్లో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేము వెళ్ళాము అనమాట. సో ఫస్ట్ బ్యాచ్లోనే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా బ్యాచెస్ వచ్చేసాయి. అవును, మల్టిపుల్ బ్యాచెస్ యాక్చువల్లీ. అవునవును. అండ్ ఆవిడ ఆ టైం ఇచ్చే దాని గురించి కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ప్రైజెస్ ఎట్లా ఉంటాయండి అంటే ఆవిడ దగ్గర, సంతోషి గారి దగ్గర? చెప్పాను కదండి, ప్రైజెస్ అనేది మనం ఎట్లా ఏ క్వాలిటీకి మనం ప్రైస్ పే చేస్తామో అదే క్వాలిటీ వస్తుంది. తక్కువ బడ్జెట్ వస్తుందని వెళ్తే తక్కువగానే వస్తుంది. అండ్ మనం ఎక్కువ ప్రైస్ ఎక్కువ అవుతుందంటే క్వాలిటీలో మనం నేర్చుకుంటాము అండ్ మన వర్క్ కూడా క్వాలిటీగా వస్తుంది అనమాట. సో నేను అలా ఇందాక చెప్పినట్టు టైలరింగ్కి, డిజైనర్కి డిఫరెన్స్ చెప్పాను కదా. సో ఇదే టైప్లో, ఎందుకంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ చెప్తాను. ఎందుకంటే లైక్ వేరే దగ్గర నేర్చుకున్న వాళ్ళని యాక్చువల్గా నేను ఒక ఈవెంట్కి వాళ్ళని కూడా తీసుకెళ్తాం కదా. సో మనకి మెంబర్స్ కావాలి కాబట్టి వాళ్ళని తీసుకెళ్తాము షెడ్యూల్. సో వాళ్ళ ఒక దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా చేయడం అనేది రాలేదు. సో మనం ఎలా ప్రొఫెషనల్గా చేస్తామో వాళ్ళు ఎలా చేశారనేది డిఫరెన్స్ తెలుస్తుంది అక్కడ. సో నాకు అక్కడ క్లయింట్ దగ్గర నుంచి రిమార్క్ వస్తుంది, సో మీరైతే ఇలా చేయరు కదా, మీ వర్క్ కాదు కదా అని ఆమె డైరెక్ట్ చెప్పేసింది. ఆమె మీ వర్క్ ఇది కాదు, సో మీకు ఇట్లా తీసుకొచ్చారు అంటే మనం ఏంటంటే ఆ టైంలో బిజీ షెడ్యూల్లో వాళ్ళని ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. తీసుకెళ్ళిపోయాం చూసుకోకుండా వర్క్ అనేది. సో అక్కడికి వెళ్ళాక చేసే విధానంలో మార్పు తెలుస్తుంది కాబట్టి అది నా మిస్టేక్ తెలుస్తుంది. సో దానివల్ల ఒక మిస్టేక్ చేస్తే మనం ఆ నెక్స్ట్ అది చేయకుండా ఉండడానికి మనకు అది ఒక ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు సంతోషి గారి దగ్గర నేర్చుకుంటే ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది, ప్రొఫెషనల్ క్వాలిటీ అనేది వస్తుంది. అండ్ ఆవిడ మెటీరియల్ విషయంలో కూడా కొన్ని సజెస్ట్ చేస్తారు, మీరు అవే వాడుతుంటారా? అవునండి, మెటీరియల్ ఎలాంటిదైనా కూడా ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్తారా? ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు ఈవెంట్స్, వెడ్డింగ్ కావచ్చు, బర్త్డే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అకేషన్ ఏదైనా కూడా సెలబ్రేషన్ నాది అంటున్నారు మీరు. సో ఈ వన్ స్టాప్ సొల్యూషన్ అంటూ స్టార్ట్ చేశారు. చాలామంది ఏంటంటే ఎక్కువగా ఈవెంట్స్ ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సుమన్ టీవీలోనే వీడియో చూస్తున్నారు అనుకోండి, సో గోవర్ధని గారికి కాల్ చేస్తే మొత్తం మనం వెళ్ళాలో కూర్చుంటే చాలు, షాపింగ్ చేయక్కర్లే, మిగతా విషయాలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మన టైం అయితే మొత్తం ఆవిడే తీసుకుని హ్యాపీగా మనకు అవుట్పుట్ ఇస్తున్నారన్న నమ్మకం అయితే క్రియేట్ అవుతుంది. మేకప్, హెయిర్, కాస్ట్యూమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కటి. సో ఈవెంట్ అనేది మీ చేతుల్లో తీసుకుంటున్నారు కాబట్టి
ప్రైజెస్ ఎట్లా ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే హెవీ ప్రైజెస్ ఉంటాయా, మనం బేర్ చేయగలమా లేదా అని డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? బడ్జెట్ కూడా అది కూడా అంతేనండి. ఇప్పుడు ఎవరికి ఎలా బడ్జెట్ కావాలి, సపోజ్ లో బడ్జెట్లో మాకు కొంచెం అలానే క్రియేటివిటీ కావాలి అని అంటే కొంచెం లో బడ్జెట్ అయినా చేస్తాం. బట్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెయ్యం అని కాదు, అండ్ సేమ్ అలానే చేస్తామని కాదు. బట్ లుకింగ్ అనేది చూడడానికి రిలేటెడ్గా ఉంటుంది, బట్ చేంజ్ అయితే ఉంటుంది కంపల్సరీ. బట్ మనకి చూడడానికైతే మాత్రం సేమ్ కనిపించేలాగా చేస్తాము. క్వాలిటీ కొంచెం మిస్ అవ్వచ్చు, బట్ సేమ్. పర్ సపోజ్ మ్యాక్సిమం టు మినిమం ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వెడ్డింగ్ ఉంది, బ్రైడల్ గ్రూమ్ ఇద్దరిని రెడీ చేయాలి. సో వాళ్ళు ఒక ఈవెంట్ మీరు టేకప్ చేశారనుకోండి, మొత్తం ఈవెంట్ కనుక టేకప్ చేస్తే సపోజ్ వాళ్ళ మేకప్స్ కానివ్వండి, వాళ్ళ డిజైనర్ అవుట్ఫిట్స్ కానివ్వండి, ఒక బడ్జెట్లో చేయాలి అని అంటే ఈవెంట్ కానీ హల్దీ ఇవన్నీ కనుక అయితే ఒక 20 lakhs అనేది మొత్తం పెట్టుకుంటే ఎవ్రీథింగ్ మొత్తం అయిపోతుంది వాళ్ళకంటే అవుట్ఫిట్స్తో కూడా సహా. అవుట్ఫిట్స్, ఫోటోగ్రఫీ కూడానా? ఫోటోగ్రఫీ కూడా ఇస్తాం. బట్ దానిలో ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది. ఫోటోగ్రఫీలో అనేది మనం ఇచ్చేంత వరకు మనం ఇవ్వగలం. వాళ్ళు ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ ఉందంటే దానికి ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఇప్పుడు నార్మల్గా ఒక ఈవెంట్ చేస్తున్నామంటే సపోజ్ ఒక మీడియం ఈవెంట్ చేస్తుంటే డెకరేషన్కే 25 lakhs కూడా పెట్టేస్తున్నారు. ఓకే. సో అట్లాంటిది మనం ఒక ఈవెంట్ మొత్తం వాళ్ళకి ఈవెన్ అవుట్ఫిట్స్, మేకప్స్ ఎవ్రీథింగ్ కూడా మనం 20 lakhsలో ఇచ్చేస్తున్నామంటే తక్కువ పడుతుంది. ఇంకా లేదు మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఏముంది, మాకు ఇదే బడ్జెట్ ఉందంటే ట్రై చేస్తాం. తక్కువ బడ్జెట్ ట్రై చేస్తాం, వాళ్ళని డిసప్పాయింట్ చేయరు. ఓకే. బడ్జెట్ ఏదైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ బడ్జెట్లో అన్నీ కలిపి చేయించేస్తారు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. హనీస్ క్రియేషన్స్ అనేది ఒక ఎంపవర్మెంట్ అనుకోండి, ఒక బిజినెస్ పర్పస్ అనుకోండి. ఈ సేవా కార్యక్రమాలు ఏంటి, ఈ ఆరోగ్యానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయినాయి? నేను నా ఎడ్యుకేషన్లో అంతా కూడా నేను ఎంఏ సోషియాలజీ చేశాను. సో సోషియాలజీలో నేను సమాజం గురించి నేర్చుకున్నాము. సో దీనికి ఫ్యాషన్ అనేది ఏంటంటే సమాజానికి దగ్గర అవ్వడానికి ఈ ఫ్యాషన్ అనేది యూజ్ అవుతుంది నాకు. సో దానివల్ల ఏంటంటే మనము ఎంపవర్మెంట్ కానీ ఏదన్నా మనం క్రియేట్ చేయాలి అని అంటే కొంతమందికి లేడీస్ ఉన్నారు, సపోజ్ బయటికి వెళ్తే వాళ్ళని సింగిల్గా ఉన్నారు, లేదు హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను ఏదైనా చెయ్యాలి అనేది నాకు ఉంది ఎప్పటి నుంచో. సో దానికోసం ఈ ఫౌండేషన్ అనేది కూడా మెయిన్లీ స్టార్ట్ చేసింది. బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారని కాదు, ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు పక్క వాళ్ళు అయినా సరే, ఇళ్ళ పక్కల వాళ్ళు కానివ్వండి, బయటకు వెళ్ళి ఇప్పుడు ఆమె ఒక్కతే ఉంది పాపం చేసుకుంటుంది, మనం సపోర్ట్ చేద్దాం అనేది పోగొట్టేసి ఏమంటారంటే ఆమె వెళ్తుంది, అట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది అనే మాటలు అనేది ఒకటి వస్తూనే ఉంటాయి. సో అలాంటివి అనేది చేయకుండా కనీసం మీరు ఏం సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, అలాంటి మాటలు అనకుండా ఉంటే బెటర్ కదా, అది ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అనే మాటలు ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. బయటికి వెళ్తే ఎవరితో అన్న మాట్లాడుతుంటే అమ్మో వీళ్ళు ఏమనుకుంటారేమోనని భయము. దానివల్ల ఏంటంటే వీళ్ళ మీద ఉన్న వీళ్ళకే నమ్మకం పోతుంది. నమ్మకంతో మనం గనక ఏ పనైనా చేయగలమని ముందుకెళ్తే నిజంగానే ఏదైనా సాధించవచ్చు అనేది నాకు నమ్మకం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫీమేల్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటానమ్మా అని ఇంట్లో చెప్తున్నారు అందరూ. కొత్తగా ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే ఆల్మోస్ట్ పాస్ట్ 8 years నుంచి ఉన్నారు కాబట్టి ఎన్నో చూసుంటారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేనైతే ఒకటే చెప్తానండి, ఈ సోషల్ మీడియాస్ అని చూసి వాళ్ళేదో ఇట్లా వీడియోస్ చేస్తున్నారు, వీళ్ళు బాగా సంపాదించేస్తున్నారు అని చెప్పి అలాంటివి చూసి మాత్రం నేర్చుకోవద్దు. మీకు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని ఉందా, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, దాని మీద పర్ఫెక్ట్ అవ్వండి, అప్పుడు మీరు ఒక క్రియేటివిటీ అనేది డిజైనర్ స్టూడియో పెట్టండి. అంతేగాని సోషల్ మీడియాని నమ్మి మాత్రం మీరు వచ్చి చాలా లాస్ అవుతారు. ఎందుకంటే దీనిలో చాలా ఉన్నాయి. బిజినెస్ అనేదానికి అంత ఈజీ అనే కాదు, బట్ దానిలో ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకునేది ఉంటేనే చేయాలి. మెయిన్ అది ఒక్కటి ధైర్యం అనేది మాత్రం ఉండాలి. ఎవరో ఏదో అంటున్నారని అయ్యో మేము ఇవాళ చేయలేకపోతున్నాం, ఇవాళ ఇది లాస్ అయిపోతుందని భయపడటం కూడా ఉండొద్దు. భయపడకుండా ఇవాళ అయిందంటే దానికి ఇంకా మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇవాళ లాస్ వచ్చింది నాకు ఇట్లా అని బాధపడతా కూర్చోకూడదు. కూర్చునే పని అయితే చేయొద్దు అసలు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలంటారా, మరి ఫ్యూచర్ ఉంటుందంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అనేది ప్రెజెంట్ అందరికీ, నాట్ ఓన్లీ మీడియా, అందరికీ మోడల్స్ అదే ఇదివరకంటే ఇప్పుడు
మూవీస్లో చేసే వాళ్ళు మాత్రమే ఫ్యాషన్గా ఉంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ అనేది లేదు ఇందులో. సో వాళ్ళు కూడా మేము కూడా ఫ్యాషన్గా రెడీ అవుతాం. ఫ్యాషన్ అంటే ఓన్లీ ఏదో బట్టలు వేసుకోవడం అని కాదు, వాళ్ళకై వాళ్ళు మంచిగా రెడీ అవ్వడమే ఫ్యాషన్. ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరికలు ఉంటాయండి, కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి అవి అలా అంచుకొని కూర్చుంటారు అంతే. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది చేసుకోవాలని, అదే చెప్తున్నాను నేను. అందరికీ ఉంటుంది, కానీ పక్క వాళ్ళని ఏలెత్తి చూపించడం మాత్రమే ఉంటుంది, కానీ మనం కూడా అట్లా ఉందాము అని అనుకోరు అసలు. ఇప్పుడు మనం ఎలా ఉందాము, మనం ఎలా చేద్దాం అనుకుంటే మీకు అనిపిస్తే మీరు చేసేయండి, అంతేగాని పక్కన వాళ్ళు చేస్తున్నారని వాళ్ళని అనొద్దు. ఇప్పుడు వాళ్ళని అంటున్నారంటే నిజంగానే ఇవన్నీ మనకల్లే చూపిస్తున్నాయి, మన మిస్టేకే కదా ఇది. మీరు వాళ్ళని అంటున్నారంటే ఖచ్చితంగా మనల్ని మనం అనుకుంటున్నట్టే. ఇప్పుడు ఫీమేల్స్ రెడీ అవ్వడానికి మనకి కాస్ట్యూమ్, మంచిగా జ్యువెలరీ మనం సెట్ చేసుకోండి. ఈ మధ్యలో మెన్స్ కూడా చూడండి, పర్ల్స్ సంబంధించిన షార్వానికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంత కల్చర్ పెరిగిపోయింది, ఒక రకంగా బాగుంది అనిపిస్తుంది. మీరేం చెప్తారు? యాక్చువల్లీ లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నేనైతే అప్పట్లో రాజులు వేసుకునే వాళ్ళు, ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు రాజులు వేసుకుని జ్యువెలరీ అంతా వేసుకునే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే విజయ్ దేవరకొండ గారు తీసుకొచ్చి రీసెంట్ గా అది సృష్టించారు. అది మాత్రం మళ్ళీ అందరూ ఫాలో అవుతున్నారు. లేడీస్ కూడా అంతే, ఎప్పుడో పాతకాలం ఉన్నవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు డిజైన్స్ అనేది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే నేను కూడా ఇంకో విషయం చెప్తాను. మీరు విజయ్ దేవరకొండ గారి పేరు చెప్పారు, నేను రష్మిక పేరు చెప్తా. మొన్న ఒక వాళ్ళ సొంత ఊరిలో వెళ్ళినప్పుడు ఆమె మనకి మామూలుగా రెగ్యులర్గా ఆ వైట్ రెడ్ కాంబినేషన్ పెళ్లి కూతురు చీర అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ అప్పటి నుంచి కొన్ని సెట్ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ తగ్గట్టుగా మార్చారు, కానీ రష్మిక యూస్ చేసిన చాలా కాస్ట్యూమ్స్ మనందరికి దగ్గర, మన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటాయి అట్లా కొన్ని వేరు చేశారు. మీరు కూడా చూసుంటారు. లుక్ సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నారు, చాలా హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే జ్యువెలరీలు, డైమండ్స్, గోల్డ్ కానీ లేకపోతే శారీస్ అన్నీ ఆ వేలో ఉంటుంది, కానీ ఆమెను చూస్తే చాలా సింపుల్గా ఉన్నది, చాలా బాగా అనిపించింది. రీసెంట్ వెడ్డింగ్స్లో మాత్రం వాళ్ళ వెడ్డింగ్ చాలా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. లుకింగ్ గ్రేట్ అనిపించారు ఇద్దరు. పెద్ద హడావిడి ఏం లేదు, కానీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మాకు ఇలా కావాలని రిఫర్ చేస్తుంటారు కదా, సెలబ్రిటీస్ పేర్లు చెప్తూ మొన్న వీళ్ళు ఇలా ఉన్నారు కదా, మాకు ఈ లుక్ కావాలని చెప్తూ ఉంటారా? ఎట్లా చెప్తారు అంటే మాకు రిఫరెన్స్ రాణా ఉన్నాయి, అట్లాంటి రామ్ చరణ్ గారు అట్లాంటి ఫిక్స్ చూపించేసి మాకు ఈ టైప్ లో డిజైన్ కావాలి, బట్ ప్రైస్ మా బడ్జెట్ లో కావాలి, లుక్ మాత్రం అలా రావాలి. సో అలా మేము చేస్తుంటాము. కొంతమందికి మేము కొన్ని సెల్ఫ్ డిజైన్స్ చేస్తాము, వాళ్ళకి సెట్ అయ్యాయి అన్నీ కూడా పెట్టుకొని. మాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఎవరు వేసుకునేలాగా కాకుండా కొంచెం మా డిజైన్స్ మాకు స్పెషల్గా అనిపించాలి అనుకునేవి నేను స్పెషల్ డిజైన్ చేస్తాను. రిఫరెన్స్ చూపించిన వాళ్ళకి సేమ్ రెఫరెన్స్లో చేసేస్తాం, అంటే బడ్జెట్ కూడా వాళ్ళ బడ్జెట్లో ఉండేలాగా. ఇప్పుడు వెడ్డింగ్స్ అనగానే మనకి మేకప్స్లో చాలా ఉన్నాయి. బ్రైడల్ అని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. బ్రైడల్ మేకప్స్లో కూడా ఇప్పుడు చాలా మెటీరియల్స్ మారిపోయినాయి. ఇప్పుడు సమ్మర్లోనే వెడ్డింగ్స్ జరుగుతుంటాయి, ఆ హీట్ కొంచెం స్వెట్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తుంటారు మీరు? ఇప్పుడు స్వెట్ ప్రూఫ్ అని ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తున్నాయండి. అన్నీ ఇప్పుడు వచ్చిన టైంకి తగ్గట్టే ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్నే మనం యూస్ చేస్తాం అంతే. బడ్జెట్ని బట్టి అది కూడా చెప్పాం కదా. ఇప్పుడు సపోజ్ ఏంటంటే మాకు 5,000లో కావాలనే వాళ్ళు ఉంటారు, 50,000 అయినా మాకు పర్లేదు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ తగ్గట్టు వాళ్ళ క్వాలిటీలు యూస్ చేయడం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ క్వాలిటీ తీసుకొచ్చి ఇందులో కూడా పెట్టలేం కదా. సో అలాగా. ఇప్పటి వరకు ఈ ఇంత జర్నీలో ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు, ఎన్ని కాంప్లిమెంట్స్ తీసుకుని ఉంటారు? డ్రెస్సెస్లో అయితే మాత్రం చాలానే వచ్చినాయి అంటే ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఒకళ్ళ నుంచి నాకు ఒకళ్ళ రిఫరెన్స్లే వస్తున్నాయా అంటే ఆల్మోస్ట్ యాక్చువల్లీ నాకు నేమ్ బోర్డు కూడా నేను బయట పెట్టుకోను, నేమ్ బోర్డు కూడా ఉండదు నాకు, జస్ట్ నేను ఫ్లాట్లో నేను చేసేస్తుంటాను. బట్ నాకు రిఫరెన్స్లతోటే అంతమంది క్లయింట్స్ వచ్చారు అని అంటే అది నేను నా బెస్ట్ అచీవ్మెంట్ అనే అనుకుంటాను. అంటే లైక్ వాకింగ్ అనేది లేకుండా రిఫరల్స్ మీదే నేను ఇలా కంటిన్యూ చేసుకోగలను. క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్లో మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఉమెన్స్లో కూడా అంతే, వాళ్ళు కూడా ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు రావాలన్నదే నాది. సో సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా ముందుకెళ్తూ ఉన్నారు. దట్టు కమర్షియల్ వేలో కాకుండా ఒక సోషల్ సర్వీస్ దిశగా కూడా ఎంతోమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. అండ్ గ్రాడ్యువల్గా మీరు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఇంకా మోర్
సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఇంకొకటి చెప్పండి. హెల్త్ కూడా ఉంది. సో మన ఇక్కడ ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే హెల్త్ది ఎవరు పట్టించుకోలే, లాస్ట్ ఆప్షన్ లాగా పెడుతున్నారు. అంటే హాస్పిటల్కి వెళ్తే ఇంత బిల్ వేస్తారు, ఇంత టెస్టులు రాసిస్తారు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్గా పెట్టేస్తున్నారు. సో దానివల్ల కూడా ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడే కనుక వాళ్ళు దాన్ని ప్రివెన్షన్ చేసుకోగలిగితే ఈజీ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మీద ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి Correct. సో వాళ్ళకి సెల్ఫ్ అనేది కూడా ఉండాలి, ఆ టెస్ట్ చేసుకోవడం అనేది కూడా తెలుస్తుండాలి. ఏదన్నా చిన్న ప్రాబ్లం అనగానే వెంటనే వెళ్ళి మనకి టెస్ట్లు అది ఉందా లేదా అనేది కాదు, వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాము అంటే కనుక దానికి క్యూర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమే ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం మేము, మెడికల్ క్యాంప్స్ అని అట్లా పెట్టేస్తున్నాము. రీసెంట్గా మేము ఒక స్టోరీ కూడా విన్నాము, ఒక క్యాన్సర్ పేషెంట్, బ్రెస్ట్ క్యాన్సర్స్ది. సో ఆమె చెప్పింది ఏమిటంటే నాకు ఫస్ట్లోనే ఇక్కడ కొంచెం చెయ్యంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ నేను ఏందో అనుకొని ఏమి వెళ్ళలేదు, వెళ్దాంలే అన్నారు. మా హస్బెండ్కి చెప్పాను, వెళ్దామన్నారు. ఓకే ఈ టెంపుల్కి ఏదో శబరిమల వెళ్తున్నాము, వచ్చాక వెళ్దాంలే అన్నారు. ఆ టైం తీసుకోవడం వల్ల ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. సో అదే కనుక వెంటనే ఇమీడియట్గా వెళ్ళుంటే ఫస్ట్ స్టేజ్లోనే నాకు క్యూర్ అయ్యేది, సెకండ్ స్టేజ్ దాకా వచ్చేది కాదు. బట్ పర్వాలేదు, ఇప్పుడు నాకైతే క్యూర్ అయింది అని అంటున్నారు. సో అట్లానే ఏదైనా సరే ఇమీడియట్గా ఏదైనా మీకు డౌట్ అని అనిపించినా ఏది చేసినా వెంటనే కనుక వెళ్ళారంటే అది క్యూర్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని, అందుకోసమే దానికోసమే ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది, స్క్రీనింగ్స్ అనేది పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని సోషల్ సర్వీస్ చేసే దిశగా ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక ఈవెంట్ చేయబోతున్నారు. ఈ సర్వైకల్ క్యాన్సర్స్తో, బ్రెస్ట్ క్యాన్సర్స్తో ఎవరైతే బాధపడుతున్నారో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు తెలుసుకోకుండా అది సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇంకా అంటే హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే స్టేజ్లోకి రాకుండా అవేర్నెస్ క్రియేట్ చేసే దిశగా బసవతారకం హాస్పిటల్స్తో కలిపి టైప్ అయ్యి ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ చెప్పండి. మే 3న ఈ మెడికల్ అవేర్నెస్ మీద, క్యాన్సర్ అవేర్నెస్ మీద కానీ, డ్రగ్స్ మీద కానీ, కొన్ని సోషల్ ఇంపాక్ట్ వాటి మీద మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాం హైదరాబాద్లో మే 3న. సో దానిలో ఏంటంటే మార్నింగ్ 10 to 5 వరకు, ఈవినింగ్ 5 వరకు మెడికల్ క్యాంప్, లైక్ బసవతారకం హాస్పిటల్ నుంచి మనకి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు స్క్రీనింగ్ ఫ్రీగానే చేసేస్తామన్నారు. సో దానివల్ల ఏంటంటే చాలామందికి అది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ వచ్చి అక్కడ స్క్రీనింగ్ కనుక మెడికల్ టెస్టులు చేయించుకుంటే ఏదన్నా డౌట్ ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళినా సరే, మన కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కానీ, ఏదన్నా ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోపల వచ్చేసరికి స్టాల్స్ కూడా ఉంటాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళ బ్రాండ్ ప్రోడక్ట్ కానీ ప్రమోషన్ చేసుకోవడానికి ఈవినింగ్ 5 to 10 అనేది ప్రోగ్రామ్స్ జరుగుతాయి. లైక్ క్యాన్సర్ అవేర్నెస్ మీద ఎవరైతే క్యూర్ అయ్యి ఉంటారో క్యాన్సర్ దానికి, వాళ్ళని అండ్ డాక్టర్స్ కలిపి వాక్ చేస్తారు. సో దానిలో ఏంటంటే డాక్టర్స్ కూడా మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ మీద ఒక స్పీచ్ ఇస్తారు. అంటే లైక్ వాళ్ళు ఎలా ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనేది, ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేసుకుంటే వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది కూడా సజెషన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రగ్స్ మీద ఒక స్కిట్ చేపిస్తున్నాము. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లల దగ్గర నుంచి ఎలా ఎడిక్ట్ చేస్తున్నారు పిల్లల్ని డ్రగ్స్కి అనే దాని మీద కాన్సెప్ట్ తీసుకొని డ్రగ్స్ అవేర్నెస్ మీద ఒక స్కిట్ చేపిస్తున్నాము. దానికి సజ్జనార్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తామన్నారు. నారీ శక్తి అని అదొక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ వాక్ అని, ఎవరైతే సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఎలా అయితే బిజినెస్ రన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి వాళ్ళని కూడా వాక్ చేయమని ఇన్వైట్ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మిగతా ఉన్న లేడీస్ కూడా మేము చేయలేకపోతున్నాము, కూర్చుంటున్నాము అనే వాళ్ళకు కూడా మేము కూడా చేయగలము అనే దానికి ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్ వాక్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా అని ఉంటుంది. డిజైనర్ వాక్ అనేది, డిజైనర్స్ ఉంటారు కదా, డిజైనర్స్ని కూడా ఇన్వైట్ చేసి ఆ ఫ్యాషన్ వాక్ మోడల్స్ తోటి ర్యాంప్ వాక్ పెట్టాము. నైస్ మీటింగ్ యూ గోవర్ధని గారు. సో మీ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫీమేల్, అంటే మీరు పడిన స్ట్రగుల్స్ వేరే వాళ్ళు పడకూడదు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కరి ఫీమేల్కి పాత్ క్రియేట్ చేయాలంటూ మీ జర్నీ స్టార్ట్ అయింది. సో హనీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, అలాగే ఫౌండేషన్ కూడా మంచిగా రన్ అవ్వాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అలాగే మీరు హెల్త్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఆ ఈవెంట్స్ కూడా మా ప్రేక్షకులు చూసే వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్మోస్ట్ మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.